2026 దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇక హాట్ టాపిక్ మనం వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఆర్థికంగా ఆదుకోండి. ఇక మనము కిక్ బ్యాక్ స్కీమ్ ఏది అదొక యుఎస్ ఎయిడ్ స్కీము. ఇప్పటిదాకా ఎన్నికల కోసం వివిధ దేశాలకు అమెరికా యుఎస్ ఎయిడ్ ఏదైతే మరి కోట్లాది రూపాయలు 181 కోట్ల రూపాయలను ఇవాళ ఇచ్చిందో మన ఎన్నికల కోసం, దానివల్ల లబ్ధి అమెరికాకు చేకూరే విధానాలని మన ప్రభుత్వం దాసోహమైంది. సో గత ప్రభుత్వాలు నుండి మొదలుకుంటే నేటి ప్రభుత్వాల వరకు కూడా ఇలా అమెరికా కనుసన్నలే మనం మెదులుతున్నాం, అమెరికాకు దాసోహం అవుతున్నాం. సిగ్గుచేటైన విషయం. ఇవాళ అమెరికా ఇంతగానం సుంకాలు విధిస్తున్నా సరే, ఇంతగానం మనల్ని ఇవాళ తక్కువ చూస్తున్నా సరే, మన వాళ్ళకి వేడి లేచి పంపిస్తున్నా సరే, ఎక్కడ కూడా ఆత్మ విమర్శ చేసుకోకుండా ఆత్మ వంచన దిశగా ఇవాళ భారత్ పయనిస్తున్నది. ఆత్మగౌరవం ఉన్న భారత్ ఇవాళ అమెరికాను నిలదీయాల్సిన అవసరం ఉంది. నువ్వెంత అనే స్థితిలోకి ఎదగాలి. ఎందుకంటే ప్రపంచంలో అతి సుదీర్ఘ ప్రజాస్వామ్య దేశం అమెరికా, భారత్. అలాగే చాలా కాలంగా, అంటే చాలా సుదీర్ఘమైన కాలంగా పురాతన ప్రజాస్వామ్య దేశంగా అమెరికా ఉంటే, ఇవాళ అత్యంత జనాభా కలిగిన దేశం ఇవాళ భారత్. అంటే ఇవాళ ఈ అత్యంత జనాభా కలిగిన భారత్ ఇవాళ 25 కోట్ల జనాభా కలిగిన అమెరికాకు భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇవాళ భారత్ ఆత్మగౌరవంతో ఉండాలి. భారత్ దేశం అనేది ఇవాళ వాళ్ళ యొక్క మోకరిల్లదు, వాళ్ళ స్కీమ్లకు వాళ్ళ డబ్బులకు ఆశపడద్దు. ఇవాళ మనం ఇవాళ ఎట్లయితే ఏ క్యూబా అయితే అమెరికాను వ్యతిరేకించిందో, ఏ క్యూబా అయితే తన సొంత కాలం మీద నిలబడి, ఏ చైనా అయితే తన సొంత కాలం మీద నిలబడుతుందో, అట్లాగే భారత్ కూడా ఇవాళ తన సొంత కాలం మీద నిలబడి మాట్లాడాలి, ధైర్యంగా ఇవాళ ప్రశ్నించాలి, ధైర్యంగా మన ప్రజలకి జరుగుతున్న అన్యాయాలను గురించి మాట్లాడాలి, ధైర్యంగా మన వాళ్ళకు దేశద్రోహులుగా ఇవాళ బేడి లేచి పట్టుకొస్తున్న విధానాలను ఖండించాలి. అంతేగాని ఇవాళ అమెరికాకు అమ్ముడు పోయినట్టుగా, అమెరికాకు బానిసలుగా ఉన్నట్టుగా ఎందుకు ఇవాళ భారత్ వ్యవహరించాలి? అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఏ ప్రభుత్వం అయినా భారతదేశ ప్రజల పక్షం నిలబడే ప్రభుత్వాలు. ఇవాళ ప్రజల పక్షం నిలబడదామా, లేకపోతే అమెరికాకు తొత్తులుగా మారదామా? అమెరికాకు తొత్తులుగా మారాల్సిన అవసరం భారతదేశానికి ఏముంది? ఇవాళ భారత్కు రక్షణ వ్యవస్థ తక్కువ ఉందా? భారత్కు ఇవాళ ఐటీ రంగం తక్కువ ఉందా? ఫార్మా రంగం తక్కువ ఉందా? భారత్ ఇలా మోకరిల్లాల్సిన అవసరం గత్యంతరం, అమెరికాకు మోకరిల్లాల్సిన గత్యంతరం లేదు భారత్కు. కానీ సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటికీ కూడా ఈయన పోయి కలిసినప్పటికి కూడా ఇవాళ ఆయన విధానం మారలేదు. ట్రంప్ ఖచ్చితంగా మేము భారత్ను కంట్రోల్ చేస్తామంటున్నాడు ఆయన. ప్రధానమంత్రి ముంగట్నే మేము సుంకాలు విధిస్తామంటున్నాడు ఆయన. ప్రధానమంత్రి ముంగట్నే మేము ఇవాళ పంపించేస్తాం ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటున్నాడు. పంపించండి ఇల్లీగల్ మైగ్రెంట్స్, ఎవరు వద్దంటాడు. కానీ పంపించిన విధానం కరెక్ట్ కాదు. వాళ్ళకు ఉగ్రవాదులుగా ఈ బేడీలేసి, కాళ్ళకు బేడీలేసి జంతువులుగా తీసి పడేసినట్టుగా పడేస్తే ఎంత అవమానకరం అండి, అది ఎంత సిగ్గులేని తరమండి మన భారత జాతికి. మరి అట్లాంటి అవమానాన్ని భరించడం ఇంకెంతకాలము కిక్ బ్యాక్ స్కీమ్లను మనం దాసోపేదాం? ఇంకెంతకాలము అమెరికా డబ్బుల మీద ఆధారపడి దాసోపేదాం? ఇంకా ఎంతకాలము అమెరికా ఆయుధాల మీద ఆధారపడి దాసోపేదాం? ఇంకెంతకాలము అమెరికా డాలర్ల మీద దాసోపడి ఇలా అదే దాసోపేదాం, డాలర్లకు ఆశపడి. కాబట్టి అమెరికా తొత్తులుగా ఉన్న కొంత మేధో వర్గం ఉంది కావచ్చు, కానీ నిజమైన అంబేద్కర్ వాదులుగా మేము అమెరికా తొత్తులం కాదు. అమెరికా నువ్వెంత, అమెరికా సామ్రాజ్యవాదాన్ని ప్రశ్నించాల్సిన వాళ్ళం. ఇవాళ మీ దేశం మీకు ఎంత ముఖ్యం, మా దేశం మాకు ఎంత ముఖ్యం. మీకు అమెరికా ఫస్ట్ అయితే మాకు భారత్ ఫస్ట్. కాబట్టి ఇవాళ మనం ఎట్టి పరిస్థితుల్లో భారతదేశ ఆత్మగౌరవాన్ని ఎక్కడ కూడా ఏ దేశాల మోకరిల్లదు, ఏ దేశానికి తలవంచదు. ఇలా అన్ని దేశాలకు ధీటుగా ఇలా భారత్ ఎదగాల్సిన అవసరం ఉంది. ఆ వాణిజ్య రంగంలో కావచ్చు, రక్షణ రంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, విద్యా రంగంలో కావచ్చు, ఏ రంగంలోనైనా ఏ దేశంతో కూడా మనం దేనికి తక్కువ కాదనే స్థితిలో ఇవాళ మనం ఎదగాల్సిన అవసరం ఉంది. ఆ రకమైన విదేశీ విధానాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకమైన పాలసీలను మనం విదేశీ విధానాల్లో ఇవాళ పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అంతేగాని అమెరికాకు దాసోహమై వాళ్ళు ఇచ్చే నిధులకు వాటిని దాసోహమై ఇవాళ వాటికి బానిసలు కావాల్సిన అవసరం లేదు. గతంలో ఏవైనా తప్పులు జరిగి ఉంటే వాటిని సరిచేయాల్సిన అవసరం ఉంది. యుఎస్ ఎయిడ్ ఏదైతే నిధులు ఇచ్చిందో ఆ నిధులపై ట్రంప్ ఇవాళ మాట్లాడుతున్నాడు, రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు.
ఇవాళ మోడీ మాట్లాడుతున్నాడు. ఎందుకు తీసుకోవాలి, ఎందుకు వాళ్ళు దాసం కావాలి, ఎందుకు వాళ్ళ మొత్తం మాటలు పడాలి మనం? ఏం అవసరం అంటే మీ రాజకీయ పార్టీల అవసరం కోసం ఇలా దేశాన్ని ఫలంగా పెడతారా మీరు? అక్కడ దేశ ఆత్మగౌరవాన్ని ఫలంగా పెడతారా? కాబట్టి ఇప్పటికైనా ఖచ్చితంగా అమెరికా ఏదైతే ఎత్తుగడలు పోకడలు ఉన్నాయో దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత భారత్ది. అమెరికా ఆధిపత్యాన్ని ఖచ్చితంగా ప్రశ్నించాలి. భారత ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడాలి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారత విద్యార్థుల రక్షణే ధ్యేయంగా, వాళ్ళ హక్కుల పరిరక్షణే ధ్యేయంగా, భారత్లో సెటిల్ అయిన వాళ్ళ యొక్క హక్కుల పరిరక్షణే ధ్యేయంగా, ఆత్మగౌరవమే ధ్యేయంగా భారత్ తన విధానాలను రూపొందించుకొని ఆ రకమైన ముందడుగు వేసి యుఎస్ ఎయిడ్ మీద ఒక్క రూపాయి ఆధారపడకుండా అవసరమైతే మనమే యుఎస్ ఎయిడ్ ఇచ్చే స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఫారెన్ పాలసీలో కూడా మార్పులు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి D6 అండ్ D జాట్ భావిస్తుంది. జై భీమ్, జై పులే, జై పెరియార్.